ఆశురెడ్డి పెళ్లి పేరుతోని దాదాపుగా 10 కోట్ల వరకు ఒకరిని మోసం చేసింది. సో ప్రజెంట్ వాళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే అది తెలిసిన తర్వాత ఆశురెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. నా మీద అనవసరంగా బురద చల్లుతూ ఉన్నారు, నా అనుమతి లేకుండా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తే లీగల్గా వెళ్తాను, యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి తను కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఎలాంటి ప్రూఫ్ లేకుండా, ఎలాంటి అది లేకుండా పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వరు. అండ్ పోలీసులు కూడా ప్రూఫ్ లేకుండానే వాళ్ళు కంప్లైంట్ కూడా స్వీకరించారు. అంటే ఒక సామెత కూడా ఉంటుంది, నిప్పు లేనిదే పొగ రాదు అని చెప్పేసి. అలాంటిది ఎలాంటి సంబంధం లేకుండానే వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఏ విధంగా కంప్లైంట్ ఇస్తారు. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో అదేవిధంగా న్యూస్ ఛానల్లో ఎక్కడ చూసినా కూడా ఆశురెడ్డి గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో మరి తను టిక్ టాక్ వేదికగా అంటే సోషల్ మీడియాని బేస్ చేసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత జూనియర్ సమంత అని చెప్పేసి ఒక పేరు కూడా సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళి అంటే ఎక్కువ కాలం కూడా బిగ్ బాస్లో లేకపోయినప్పటికీ మంచి పేరు మాత్రం సొంతం చేసుకున్నారు. సో బిగ్ బాస్ తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా తనకు అవకాశాలు మాత్రం రావలేదు. సో ఆ తర్వాత ఏంటంటే అందరికీ తెలుసు, రామ్ గోపాల్ వర్మతోని ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు ఆశురెడ్డి. సో ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూకి చాలా విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. సో అప్పుడు తనకు గుర్తింపు అనేది వచ్చిందనమాట. ఆ తర్వాత అన్ని షోస్కి కూడా ఒక యాంకర్గా కావచ్చు, హోస్ట్గా సో చాలా ఛాన్సెస్ వచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూ చేశారో ఆ ఇంటర్వ్యూ తర్వాతనే తన కెరీర్ స్టార్ట్ అయింది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. తనకు కూడా విషయం తెలుసు. ఆ తర్వాత చాలా షోస్లో కూడా మనం చూసాం ఆశురెడ్డిని. అయితే తను ఏంటంటే రీసెంట్గా షేక్పేట్కి సంబంధించినటువంటి సత్యనారాయణ అని చెప్పేసి తన కొడుకు అనమాట, తన వ్యాపారవేత్త. సో తన కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆశురెడ్డి మోసం చేసింది అంటూ లగ్జరీ కార్లు కొనిపించుకుంది, బంగారం కొనిపించుకుంది, డబ్బులు కూడా తీసుకున్నారు అని చెప్పేసి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ఆరోపణ తీసుకొచ్చారు. అండ్ అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం, చాలామంది కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా డబ్బు పేరుతోని అదేవిధంగా ఆస్తుల పేరుతోని కొంతమందిని మోసం చేస్తూ ఉంటారు. ప్రేమిస్తున్నాము, పెళ్లి చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని నమ్మించి డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఈ విధంగా అన్నీ కూడా నాకేసిన తర్వాత ఇంకా వాళ్ళకు అంటే దగ్గరగా వెళ్ళకపోవడం కానీ లేకపోతే దూరం పెట్టడం కానీ ఈ విధంగా చాలా మటుకు మనం కేసులు చూస్తూ ఉంటాం. మరి ఆశురెడ్డి కూడా అదే విధంగా చేసిందంటూ వాళ్ళు మాత్రం కంప్లైంట్ రైజ్ చేశారనమాట. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మరి కంప్లీట్గా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అండ్ ఆశురెడ్డి అంటే తన కొడుకుని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ విధంగా లగ్జరీ కార్లు కావచ్చు, అండ్ గోల్డ్ కావచ్చు, అదేవిధంగా డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటూ వచ్చారు. సో అన్నీ కూడా ఎంతవరకు వెళ్ళాయంటే దాదాపుగా 9.35 కోట్ల రూపాయలు అనమాట. సో ఈ విధంగా అంతా కూడా తీసుకున్న తర్వాత పెళ్లి విషయానికి వచ్చేసరికి తను మాట్లాడకపోవడం కానీ అదేవిధంగా కాంటాక్ట్ కట్ చేయడం కానీ దూరంగా పెట్టడం కానీ ఈ విధంగా చేస్తూ వచ్చింది. సో ఆ విధంగా అప్పుడు మాకు అర్థమైంది, మేము మోసపోయాము అని చెప్పేసి అర్థమైన తర్వాత అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ ఆశురెడ్డి ఏమో నాకు సంబంధం లేదు, నేను అలాంటిది ఏది కూడా చేయలేదు అండ్ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకండి అని చెప్పేసి తను అంటుంది. మరి ఇక్కడ ఏది నిజం ఏంటనేది ఖచ్చితంగా పోలీసులే నిరూపించాలి. సో ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా కూడా ఆశురెడ్డి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మరి మీరేమనుకుంటున్నారు? ఆశురెడ్డి నిజంగా ఇలాంటి మోసానికి పాల్పడింది అనుకుంటున్నారా లేదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.